యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనమును నిన్నటి దినము నేను మీకు తెలియజేశాను. ఆ మాటను మీరు ప్రాఫెసీగా తీసుకోండి అని నేను మీకు తెలియజేశాను. అవును, అప్పుడు నేను 2 దీవెనలు చెప్పాను. మళ్ళీ ఒకసారి నేను చదువుతాను. యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనంలో, జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. విస్తరింపజేస్తాను, గనులుగా చేస్తాను. గనులుగా చేయాలంటే తప్పకుండా దేవుని గ్రేస్ కావాలని ఇంత ముందే మీకు చెప్పాను. బైబిల్ గ్రంథంలో దేవుని కృపను పొందిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు యోసేపు. గనుడుగా మారాడా లేదా? దేవుడు ఆయనకి ఇచ్చిన గ్రేస్ ఏంటిది? ఆదికాండం 39:2, ఆదికాండం 39:21, 2 వచనంలో ఏమున్నదంటే, యోసేపుతో దేవుడు ఉండెను. అదే స్పెషల్. యోసేపుతో దేవుడు ఉండెను. కాబట్టి ఒక దేశం నుండి చెరపట్టుకొని తీసుకొని రాబడిన ఒక వ్యక్తి యోసేపు. అంటే వేరే దేశం నుండి వచ్చిన వ్యక్తి. తర్వాత చెరసాలలో ఉన్నాడంట. చెరసాలలో ఉన్న ఒక వ్యక్తికి ఘనత ఉంటుందా? మర్యాద ఉంటుందా? కోటింగే ఉంటుంది. అంటే తప్పు చేసిన వారు, భయంకర తప్పు చేసిన వారు, అటువంటి వారిని జైల్లో వేస్తూ ఉంటారు. అంటే యోసేపు ఒక చిన్న ప్రాబ్లంలో పడ్డాడు, మీ అందరికి తెలుసు. ఆయన పని చేసిన ఇంటి ఓనర్, అతని భార్య ద్వారా ఒక చిన్న ప్రాబ్లం బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది. ఆ తప్పును ఆయన చేయలేదు కాబట్టి తప్పు ప్రచారం చేశారు. ఎప్పుడునో ఒకటి గుర్తుపట్టుకోండి, మీరు చెయ్యని నేరమునకి ఎవరైనా ఏదైనా చెప్తే, మీరు చేయలేదు కానీ చేసినట్టు దానిని సరిచేసి సాక్ష్యాలు పెట్టి, అది పెట్టి, డబ్బు ఇచ్చి ఇట్లా చెప్పండి అట్లా చెప్పండి, మీకు వ్యతిరేకంగా ఏదైనా రూపింపబడినట్లయితే అది మీకు దీవెనకరంగానే మారుతుందండి. యోసేపే ఒక మనకు ఎగ్జాంపుల్. ఆ తప్పు చేయలేదు, ఒప్పుకోలేదు. నా యజమానుడు నాకు అన్నీ ఇచ్చాడు, ఈ ఇంటిలో నాకు లేదని ఏది కూడా లేదు, అన్నీ నాకు ఇచ్చాడు, కానీ నేను ఇటువంటి తప్పు చేయను అని స్ట్రాంగ్గా నిలబడ్డాడు. అంటే ఒక వ్యక్తి అట్లా స్ట్రాంగ్గా లోకమును ఎదుర్కొని లోక ఆశలన్నిటినీ పక్కకు పెట్టి నిలబడడం కష్టమే. కానీ దేవుడు అతనితో ఉన్నందున, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ఆయనతో ఉన్నందున ఆయన కలిగినాడు. అప్పుడు దానికి ప్రతిఫలం ఏమైందండి? గొప్ప గనుడుగా మారాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో దేనిని విసర్జించాలనో విసర్జించాలి. అప్పుడు మనకు ప్రతిఫలం అనేది, బ్లెస్సింగ్ అన్నది తప్పకుండా ఉంటుంది. గనుడుగా దేవుడు చేస్తాడు. యోసేపును గనుడుగా చేయలేదా? దేశం అందరికీ ప్రైమ్ మినిస్టర్గా చేశాడు, దేశమును ఏలాడు. కాబట్టి మనము యోసేపు దగ్గర నేర్చుకునేది అదే. గనుడుగా దేవుడు ఆయనను చేశాడు. అల్పులుగా ఉన్న, చెరసాలలో ఉన్న ఆ వ్యక్తిని గనుడుగా చేశాడు. ఆయనకు దేవుడు ఒక కృపనిచ్చాడు. స్వప్నం మనకు అర్థము చెప్పే ఒక గ్రేస్. యోసేపు ఏమంటున్నాడు? స్వప్నమునకు అర్థం చెప్పేది మన పని కాదు, మనుషుల పని కాదు, అది దేవుని పని కాదా, దేవుని కార్యం కాదా అని అంటున్నాడు. కాబట్టి ఆ కృప, స్వప్నమునకు అర్థము చెప్పే కృప
ఉన్నందున గనుడుగా మారాడు. అందుకే నేను చెప్పాను, గ్రేస్ ఉండే ఒక వ్యక్తి గనుడుగా చేయబడును. దేవుని గ్రేస్ ఉండే. ఆ గ్రేస్ను మీరు పొందారా? దేవుని కృపను పొంది ఉన్నారా? బైబిల్లో ఏమున్నది తెలుసా? ప్రభువే గ్రేస్, సత్యము కృపయు ప్రభు ద్వారా కలిగెను అని ఉన్నది. ఆయనే గ్రేస్. అంటే అర్హత లేని వారికి దేవుడు ఇచ్చుచున్న దయ. అర్హత లేదు. దేవుడు మనతో ఉండి ఇక్కడ ఒక నరుడుగా జన్మించి పశువుల పాకలో జన్మించి మనతో ఉండుటకు మనకు అర్హత లేదు. మనం మనుషులము. మన హృదయం ఒక్కొక్కటి ఏదేదో ఆలోచిస్తుంది. స్టడీగా ఉండము. టక్కుని మైండ్ ఎటు పడితే అట్టే వెళ్ళిపోతాం. అపవాది టక్కుని తిప్పేస్తాడు. దేవుడు అన్నాడు, ఈ ఫండ్ను తినవద్దు. టక్కుని అపవాది వచ్చాడు, మైండ్ని తిప్పాడు, వెంటనే పోయి పడ్డాడు. అంటే అటువంటి మనుషులంటే అటువంటిది. కానీ దేవుడు వచ్చి మనతో ఒక నరుడుకు ఉండవలసిన అవసరం లేదు. అందుకే దేవుడే నరుడుగా వచ్చాడు కదా యేసు అనే పేరుతో. అదే మనకు గ్రేస్. అర్హత లేని మనకు దేవుడు చూపిన దయ అని బైబిల్ మనకు తెలియజేస్తున్నది. ఈ కృపను పొందితే కృప వరములను దేవుడు ఇస్తాడు, కృపను ఇస్తాడు, గనుడుగా చేస్తాడు ఈ లోకంలో అని ఒక సత్యమును మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులారా, యవన బిడ్డలు, యవనస్తులు, మీరందరూ ఆలోచించాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి నేను దేవుని సహాయంతో సాధించాలి. నేను జాబ్ చేసే స్థలంలో, నేను వెళ్ళే స్థలంలో, నేను చేస్తున్న బిజినెస్లో నేను దేవుని కొరకు ఏదో ఒకటి నేను సాధించాలి అని ముందుకు వెళ్ళండి. గొప్ప కార్యాలని సాధించే కృప దేవుడు తప్పకుండా మీకు ఇస్తాడు. దేవుని కృప మీకు తోడై ఉంటుంది. తప్పకుండా గనుడుగా చేస్తాడు. ప్రార్థన చేస్తామా? ప్రభువా, ప్రతి ఒక్కరిని బాధ్యత తీసుకోండి. యవన పిల్లలు, యవనస్తులు బాధ్యత తీసుకోండి. గనుడుగా చేయండి. మీ కృపను దయచేయండి. ఇప్పుడు ఎంతమంది నాతో కలిసి నీ కృప కొరకు వేచి ఉన్నారు. ఒక్కసారి నీ కృప దిగొచ్చును గాక, నీ మహిమ దిగొచ్చును గాక. అడ్డు ఆటంకములను యేసు నామములో బంధించి ప్రార్థన చేస్తున్నాం. కృపతో నింపండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్.